సింగింగ్ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నా సింగింగ్ కెరియర్ నేను ఐ థింక్ 5 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అండ్ అదంతా నేను సింగింగ్లోకి వచ్చింది మాత్రం బికాస్ ఆఫ్ మై మదర్ అండి. సో మా మదర్ కంటే సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో మా మదర్ నన్ను ఇమీడియట్లీ మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. సో అలా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ చిన్న రికార్డింగ్స్ పాడుతూ ఇలాగా ఇండియన్ ఐడల్ ద్వారా అందరికీ తెలిసాను. సో మీ ఫస్ట్ వైరల్ అయిన సాంగ్ యాడికేయ. సో అది వైరల్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది వైరల్ అయినప్పుడు నాకు చాలా అంటే నమ్మలేకపోయాను ఫస్ట్. అంటే ఏదో వెళ్ళి పాడడంలే అంటే అనుకున్నాను. కానీ అది ఆయనకి ఆల్మోస్ట్ 10 million+ వ్యూస్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో అంత వైరల్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దానివల్లే నాకు ఒక రికగ్నిషన్ కూడా దొరికింది మన తెలుగు ప్రజల్లో. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నేను చిన్న రికార్డింగ్స్ ప్రాజెక్ట్స్ అన్ని పాడుతూ ఉంటున్నాను. అండ్ మీకు త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. సో ఓన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఓన్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను 12th క్లాస్లో ఉన్నాను. సో నా ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని దెన్ వన్స్ ఐ ఎంటర్ ఇంటూ కాలేజ్ అప్పుడు నేను షూర్లీ స్టార్ట్ మై ఓన్ ప్రాజెక్ట్స్. 12th క్లాస్ అంటే మీరు స్టడీస్ని సింగింగ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ తర్వాత మొత్తం మారిపోయాను అనమాట నా ప్రపంచం మొత్తం. సో స్టడీస్ని అండ్ నేను సైన్స్ స్ట్రీమ్ అండ్ నా మ్యూజిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఇంకో ఫ్యూ మంత్స్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. దెన్ ఐ విల్ బీ ఫ్రీ కొద్దిగా. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఐ టెల్ టాప్ 3 ముగ్గురు చెప్తాను. నాకు రియలీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ గారు అండ్ అనిరుద్ధ్ రవిచందర్. సో ఫ్యూచర్లో ఎవరితో వర్క్ చేయాలని ఉంది మీకు బాగా? నాకు చాలా ఉన్న కోరిక ఏంటంటే అనిరుద్ధ్ రవిచందర్ గారికి ఆయన సినిమాలో ఒక పాట పాడాలని నాకు చాలా కోరిక. అది మీరు చూడడానికి కూడా మినీ అనిరుద్ధ్ లానే ఉంటారు. అవును, అదే చాలా మంది అన్నారు. అంటే త్రూ ద సీన్ మొత్తం అన్నారు. సో ఆయన అంటే నాకు చాలాసార్లు ఇష్టం. ఆయన సాంగ్స్ అన్నా, మ్యూజిక్ డైరెక్షన్ అన్నా చాలా ఇష్టం అనమాట. సో ఆయన కంపోజిషన్ ఒకటి ఆయన మూవీలో పాడడం అనేది ఈజ్ మై డ్రీమ్. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.